మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించుకునబోతున్నాం. ప్రభు ఎడల ఒక మంచి కార్యం ఎందుకు చేశారు, ఎవరు చేశారనే విషయాన్ని మనం ఇది మనం తెలుసుకునబోతున్నాం. మనం కూడా ప్రభు ఎడల ఒక మంచి కార్యం చేసేవారుగా ఉండాలని దేవుడు మనం కోరుతా ఉన్నట్లుగా వాక్యంలో మనం ఇది మనం గమనించబోతున్నాం. ఈ వాక్య భాగాన్ని 3 సువార్తల్లో కూడా రాయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు, మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుంచి 9వ వచనం వరకు, తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము 2 నుంచి 8వ వచనం వరకు రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన ఎదుకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చునే అనిరి. యేసు ఆ సంగతులు తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెని మీరేలా తొందర పెడుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేనెప్పుడు మీతో కూడా నుండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకము ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియో ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువగా వెళ్ళే ప్రాంతం ఏంటంటే బేతనియా. బేతనియాలో దేవుడు పరిచయ నిమిత్తమై వెళ్ళేవాడు. బేతనియాలో వెళ్ళిన స్థలం, ఎక్కువగా ఇంటికి వెళ్ళిన స్థలము ఎవరు అంటే లాజరు, మార్తా, మరియా ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళేవారు. తర్వాత మరో వ్యక్తి గురించి రాస్తూ ఉన్నాడు మత్తయి సువార్తలో. ఇతడు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి కూడా వెళ్ళినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి గృహము గమనిస్తే లాజరు, మరియా, మార్తా ఇంటికి వెళ్ళాడు. రెండో గృహాన్ని మనం గమనిస్తే కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినట్లుగా వాక్య భాగంలో మనం గమనించగలం. అయితే ఈ 2 ఇంట్లో వెళ్ళినట్ల విధానాన్ని గురించి చూస్తున్నట్టయితే మనకు బాగా పరిచయం వ్యక్తి ఎవరు అంటే లాజరు. లాజరు యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఆ విధంగానే లాజరు కూడా ప్రేమించాడు. కానీ రోగి అయి ఉన్నాడు లాజరు. యేసుక్రీస్తు ప్రభువారి కౌరు పంపారు, అయినప్పుడు కూడా రాలేకపోయాడు. అయితే లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సమాధి యొద్దకు వచ్చి లాజర్ నిమిత్తమై ఏడ్చినట్లుగా వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే లాజర్ని యేసుక్రీస్తు ప్రభువారు లేపాడు. ఏమని పిలిచాడంటే లాజరు బయటికి రమ్మనగానే లాజరు బయటకు వచ్చాడు. తర్వాత మరొక వ్యక్తి ఎవరు అంటే కుష్ఠరోగి అనే సీమోని ఇంట్లో. ఈ కుష్ఠరోగి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా స్వస్థత పొందిన వ్యక్తి. అయితే ఇక్కడ లాజరు భౌతికంగా చనిపోయాడు. 4వ దినాన్న ఆయన లేపినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కుష్ఠరోగము, బైబిల్ గ్రంథంలో కుష్ఠరోగము అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. పాత నిబంధన అంతా కూడా కుష్ఠరోగము అంటే పాపము, తర్వాత ప్రజలతో దూరంగా ఉండడం, ఈ విధంగా కుష్ఠరోగి ఉండేవాడు. మన విషయాల్లో మనం గమనించవలసింది ఏంటంటే పాపం చేతును అపరాధం చేతును సచ్చిన వారం ఎండుగా క్రీస్తు మన బ్రతికించును అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇద్దరు వ్యక్తుల ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు బస చేశాడు. అయితే ఇద్దరిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. ఒకరినేమో భౌతికంగా లేపాడు, ఇంకోటేమో ఆధ్యాత్మికంగా మనం లేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరింట్లో దేవుడు బస చేసి ఉండవచ్చు. అంటే 3 సువార్తలో రాయబడిన మాటలు మనం గమనిస్తే లాజర్ ఇంట్లో బస చేసినట్లుగా, తర్వాత కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో బస చేసినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వీరిద్దరి జీవితంలో దేవుని కార్యాలు జరిగినాయి అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే మరొక విషయం ఏంటంటే ఈ 3 సువార్తల్లో కాకుండా లూకా సువార్త 7వ అధ్యాయము ఆఖరి 36వ వచనం నుంచి 50వ వచనం వరకు మనం గమనిస్తే ఒక పాపాత్మైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తన పాపంలో ఒప్పుకుని దేవుణ్ణి అభిషేకించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మత్తయి, మార్కు ఏమి రాస్తున్నారంటే మరియా ఏం చేసిందంటే తల మీద పోసినట్లుగా వాక్య భాగంలో మనం చూడగలం. యోహాను సువార్తకు వచ్చేటప్పటికి 12వ అధ్యాయంలో మనం గమనిస్తే మరియా
ఆయన పాదం యొద్ద అత్తరుబుడ్డి పగలగొట్టినట్టుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఒకరేమో తల మీద పోసినట్లుగా రాస్తూ ఉన్నారు. మరొక పర్యాయమేమో ఇక్కడ మనం గమనించవలసిందంటే యోహానేమో ఆయన పాదం యొద్ద పోసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి ఎవరి గురించి రాస్తూ ఉన్నాడంటే రాజు గురించి రాస్తూ ఉన్నాడు. ఆయన రాజు యాజకుడు కాబట్టి ఆయన తల మీద పోసినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అధికారానికి సాదృశ్యంగా ఉన్నాడు. తర్వాత అభిషిక్తుడుగా ఆయన్ని అభిషేకించినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే పాదములకు పోస్తున్నట్లుగా, అంటే సేవ పరిచర్య చేసినట్లుగా, యేసుక్రీస్తు ప్రభువారు దాసుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా, తర్వాత ఆయన పాదం యొద్ద పోసినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుణ్ణి అభిషేకించడానికి మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరియ యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములో అభిషేకించినట్లుగా వాక్య భాగంలో మనం గమనించాలి. ఇది నాన్న ప్రభు కోరేది ఏంటంటే ప్రభుని అభిషేకించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అయితే ఇక్కడ శిష్యులందరూ కూడా అక్కడ అభ్యంతరపరిచినట్లుగా శిష్యుల యొక్క స్పందన ఏంటంటే వాక్య భాగంలో మనం గమనిస్తే మత్తయి రాస్తున్న మాట ఏంటంటే శిష్యులు చూచి కోపపడిరి. అంటే దేవుణ్ణి అభిషేకించిన మరియతో కోపపడినట్లుగా మనం చూడగలం. అయితే కొందరు కోపపడిరి అని మార్క్స్ వార్తలో 14:4 మనం చూడగలం. తర్వాత ఇస్కరియోతు యూదా ఏమంటాడంటే ఇది బీదలకు ఇవ్వచ్చు కదా అని అన్నట్లుగా వాక్య భాగంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అయితే ఈ దినాన్న మనం గమనించవలసిందంటే శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు అనేక పర్యాయాలు మాట్లాడుతూ ఏమంటే నేను మరణించబోతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులకు అనేక పర్యాయాలు చెప్పాడు. అందుకనే మత్తయి సువార్త 16:21 అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధానుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినాన లేచుట అగత్యమని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు తెలియజేశాడు. తర్వాత మత్తయి సువార్త 20:18 కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడుతున్నారు, వారు ఆయన మరణశిక్ష విధిస్తారు అని రాస్తున్నట్లుగా మనం చూడగలం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తాడని శిష్యులకు తెలుసు, కానీ శిష్యులు మాత్రం యేసుక్రీస్తు ప్రభువారిని అభిషేకించినట్లుగా వాక్య భాగంలో లేదు. కానీ మరియా ఎప్పుడైతే అభిషేకిస్తుందో దాన్ని బట్టి ఏమంటానంటే ఆమెని మీద కోపపడినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే కోపపడటమే కాదు, ఇస్కరియోతు యూదా అంటాడు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. మనం కూడా అనుకుంటాం డబ్బే ప్రాముఖ్యమైనదని. కాదు, డబ్బు ప్రాముఖ్యమే, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ మరియా ఏం గుర్తించిందంటే డబ్బు కన్నా విలువైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దినాల్లో 300 దేనారాలంటే సంవత్సరపు ఆదాయం. ఇప్పుడు మనం సంవత్సరం అంతా కూడా కష్టపడి మనం ఎంత దాస్తామో సంవత్సరం అంతా కూడా మన ఖర్చులకు మిగిల్చుకున్న తర్వాత కొంత దాయగలుగుతాం. కానీ ఈమె సంవత్సరం అంతా కూడా కష్టపడింది, ఒక్క రూపాయి కూడా తన కొరకు వాడుకోకుండా తను ప్రభు కొరకు ఖర్చు పెట్టి అదేంటంటే అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ప్రభు పాదాల యొద్ద పోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నాన్న చాలాసార్లు మనం అనుకుంటాం ఏది ప్రాముఖ్యమైంది, ఏది మంచిది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే శిష్యులకు తెలియలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా 2 రోజుల్లో పస్కా పండుగ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరణించబోతున్నాడని శిష్యులకు ఎరగలేదు. కానీ ఈమె మరియా మాత్రం ఎరిగి యేసుక్రీస్తు ప్రభు అభిషేకించినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభు అన్న మాట ఏంటంటే నేను ఎల్లప్పుడూ మీతో పాటు ఉండను. 3.5 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటంటే శిష్యులకు నేను ఎల్లప్పుడూ మీతో పాటు ఉండను. అయినా కూడా అర్థం చేసుకోలేదు శిష్యులు. కానీ మరియా అర్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారిని అభిషేకించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే డబ్బే ఈ లోకంలో అన్నిటికీ ప్రాముఖ్యం అంటే అది సరికాదు. కానీ ప్రభు ముఖ్యమైంది, ప్రభు పరిచర్య ముఖ్యమైంది, ప్రభు సేవ ముఖ్యమైంది అని తెలుసుకున్న వారే చాలా ప్రాముఖ్యమైన వారు. ఇది నాన్న ఎంతోమంది డబ్బులు అనేక విషయాలు ఖర్చు పెడతా ఉన్నారు. బీదలకు ఇవ్వచ్చు, కానీ బీదలు ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు. కానీ ప్రభు పరిచర్యకి ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అయితే ఇక్కడ మరియ చేసిన పని ఏంటంటే ప్రభు పాదాల యొద్ద ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ప్రభుని అభిషేకించి ప్రభుని గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నాన్న మనం కూడా ఏం చేయాలంటే ప్రభుని గణపరచాలి. నువ్వు నేను గణపరుస్తున్నామా? ప్రభుని ఏ విధంగా గణపరచగలుగుతున్నాం? ఈ లెంట్ డేస్లో మనం చేయవలసిన పని ఏంటంటే మనం ప్రభు కొరకు ఏం చేస్తున్నాం, ప్రభు మన ఎడల ఏ మంచి కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడంటే
ప్రభుని అభిషేకించాలని ఇష్టపడుతున్నాడు. ఇస్కరియోతు యూదా డబ్బు సంపాదించుకోవాలనుకున్నాడు. మనం అనుకోవచ్చు చాలాసార్లు ఇస్కరియోతు యూదా బీదల పట్ల చాలా శ్రద్ధ ఉంది అనుకోవచ్చు. కానీ యోహాను సువార్తలో యోహాను ఏం రాస్తున్నాడంటే, వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ ఉంది కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగూ చెప్పాను. అంటే వీడు చేసే పని ఏంటంటే దొంగతనం చేసే పని. ఎప్పుడు కూడా డబ్బు వస్తే చాలు కోశాధికారిగా తన దగ్గర ఉన్న డబ్బునంతా కూడా ప్రభు పరిచర్యకు వాడకుండా తాను ఖర్చు పెట్టుకునేవాడేమో, మనకు తెలియదు. తర్వాత మనం చూస్తే ప్రధాన యాజకులకు శాస్త్రుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారిని 30 వెండి నాణ్యాలకు అమ్మివేశాడు. అయితే ప్రభు అంటున్నాడు, ఈడు బీదల పడ్డ శ్రద్ధ కలిగిన వ్యక్తి కాదు. అయినప్పుడు కూడా ఎందుకు నష్టం చేస్తున్నావు? ప్రభుకి ఇస్తే నష్టం అనుకుంటారు చాలామంది. ప్రభు పరిచర్యకి ఇస్తే నష్టపోతామేమో అనుకుంటారు. అది కాదు, ప్రభు పరిచర్యకి ఇస్తే మీరు దీవించబడతారు. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమె చేసిన కార్యాన్ని దేవుడు ప్రకటించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తమై ఇది చేసింది. ప్రభు చనిపోయిన తర్వాత కొంతమంది స్త్రీలు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం మీద వేద్దాం అనుకున్నారు కానీ అత్తరు. కానీ ఈమెయితే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోక ముందే ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం మీద ఈ అత్తరు తీసుకొచ్చి పోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహము లేదు, ఆయన శరీరము అక్షయమైన శరీరంగా లేపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దినాన్న మనం ఆమె చేసిన కార్యాలు మనం తలపోసుకున్నప్పుడు ఇక్కడ అంటాడు, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడనో అక్కడ ఈమె చేసినదియో ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడినని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె చేసిన కార్యాన్ని మనం కూడా ఈ దినాన మనం తలపోసుకుంటున్నామంటే ఆమె చేసిన కార్యం చాలా మంచిది. మనం కూడా ఈ దినాన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా ప్రభు ఎడల ఒక మంచి కార్యం చేసేవారుగా మనం ఉండాలి. ఆమె మంచి కార్యం చేసింది, శిష్యులు చేయలేకపోయారు, ఇస్కరియోతు యూదా చేయలేకపోయాడు. కానీ నీవు నేను చేయగలుగుతున్నామా? ఈ దినాన ప్రభు ఎడల నీవు నేను ఒక మంచి కార్యం చేయాలి. అప్పుడు దేవుడు మన కుటుంబాలని మనని దేవుడు దీవిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ఈ దినాన్న మరియ ఒక మంచి కార్యం నీ ఎడల చేసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మేము కూడా నీ ఎడల ఒక మంచి కార్యం చేసే వ్యక్తులుగా బ్రతకడానికి మీరు సహాయం చేయ తండ్రి. అవునైనా ప్రభు పరిచయ నిమిత్తమై నీ సేవ నిమిత్తమై మేము ఇస్తే మేము దీవించబడతామని నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మరొకసారి నీకు వందనాలు. వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. ఆ విధంగా నీకు సాక్షిగా మీరు నిలబెట్టుకోండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు, వారి రిజల్ట్స్ కొరకు ఎయిట్ చేస్తుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు నాయన. ఎంసెట్ కొరకు, నీట్ కొరకును, జేఈ కొరకును, ఆయా కొన్ని ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా మంచిగా రాసి మంచి భవిష్యత్తు వారికి అనుగ్రహించండి. ఇంకా స్కూల్కి వెళ్తున్న వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొంతమందికి ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు కూడా మంచిగా రాసి మంచి భవిష్యత్తు ఆ బిడ్డలు దయచేయమని కోరుతున్నాం. ప్రతి చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆస్వాదించండి, మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. ఆ విధంగా వింటున్న కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరచండి. ఏ విధమైన వ్యాధి ఉన్నా కూడా స్వస్థపరచగల దేవుడు తండ్రి వందనాలు. అరికాదును మొదలుకొని శనం వరకు మీరు ముట్టి బాగు చేయండి. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆ విధంగా తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆ విధంగా పక్షవాతంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఆ విధంగా కాళ్ళు చేతులు ఏమైనా ఇరిగిపోయిన వారు ఎంతోమంది బాధపడుతున్నారు, వాళ్ళందరూ కూడా ముట్టి బాగు చేయండి. మీ స్వస్థ కార్యాన్ని మీరు జరిగించమని మేము ప్రతి ఒక్కరిని మీరు కోరుతున్నాం నాయన. మీరే స్వస్థతని అనుగ్రహించే దేవుడితోనైనా మీరే జ్ఞాపకం చేసుకునండి. అనేక మంది కోర్టు కేసుల ద్వారా బాధపడుతున్నారు, అది ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు కనికరించమని కోరుతున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు కనికరించమని, ఈ ఎండాకాలంలో ఏ విధమైన వడదెబ్బ ఎవరికి తగలకుండా మీరు కాపాడమని, భద్రపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు, చూస్తున్న వారందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.